మీరా ఫోన్ చేసి శరత్చంద్రను ఇంటికి రమ్మని చెప్పగానే శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. గదిలో ఉన్న శారద, పూరిని బయటికి తీసుకొస్తూ ఉంటారు. ఇక వాళ్ళని చూసి అపూర్వ చాలా కోపంగా, వీళ్లకు విడాకులు ఇప్పిస్తే సరిపోదు బావా, అయినా కానీ వీళ్ళిద్దరూ కూడా కలుసుకుంటూనే ఉంటారు. మన కళ్ళు కప్పి వీళ్ళిద్దరూ కూడా ఏదో ఒక రోజున ఎక్కడికైనా పారిపోయే ప్రమాదం కూడా ఉంది అని అపూర్వ అంటూ ఉంటుంది. అలా అనేసరికి శారద షాక్ అయిపోతూ ఉంటే శరత్చంద్ర కూడా షాకే చూస్తూ ఉంటాడు. అందుకని ఈ శారదకు తగిన గుణపాఠం చెప్పాలి బావా అని అంటూ ఉంటే, ఏం చేద్దాం అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. దీన్ని విధవరాలని చేద్దాం అని అపూర్వ అంటూ ఉంటుంది. వెంటనే ఇక నలుగురెదుగురు విధవరాలను ఇంటికి పిలిపిస్తూ ఉంటుంది. వాళ్ళు రాగానే శారదను బలవంతంగా తీసుకొచ్చి బయట గార్డెన్లో చైర్ మీద కూర్చోబెడుతుంది. ఇక శారదకు మొహానికి పసుపు మొత్తం కూడా పూసి నుదుటిన కుంకుమ పెడుతూ ఉంటారు. తలలో పూలు పెడుతూ ఉంటారు. ఇక శారద బోరున ఏడుస్తూ ఉంటే పూరి కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. మీరా మాత్రం ఏం పట్టనట్టుగా అలానే చూస్తూ ఉంటుంది. ఇక అపూర్వ వాళ్ళతో తనని విధవరాలని చేయండి అని అనేసరికి ఇక పసుపు కుంకుమ పూలు పెట్టిన తర్వాత విధవరాలందరూ కూడా శారద తల మీద నీళ్లు పోస్తూ ఉంటే శారద బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంకో పక్క భూమి కారులో ఇంటికి వస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే శారద అత్తయ్యకు అన్యాయం జరగకుండా చూసుకోవాలి, తనకు న్యాయం జరగాలి, తనకి న్యాయం జరగాలి అంటే అపూర్వ చేసిన కుట్ర మొత్తం కూడా బయట పెట్టాలి అని భూమి అనుకుంటూ కారులో ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ఇంతలో శారద మెడలో ఉన్న తాళిబొట్టును విధవరాలందరూ బయటికి లాగుతూ ఉంటే శారద వద్దు అని తన తాళిని గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో చూద్దాం.